ఆదివాసీ ప్రజలు ఈ రాష్ట్రంలో 100% రిజర్వేషన్ కావాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలని 1/70 చట్టం రక్షణ కోసం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మరోపక్క హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో ఏజెన్సీ ప్రాంతం మొత్తం కార్పొరేట్ కంపెనీలకు కూడా ప్రభుత్వం అప్పగించింది. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పై గిరిజనుల ఒక వ్యతిరేకతని దారి మళ్లించడం కోసం ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో ఈరోజు భోగాపురంలో సుమారు 13,000 మంది ఆదివాసీ చిన్నారులు తీసుకెళ్లి ఈరోజు ప్రదర్శన నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గిన్నిస్ బుక్ రికార్డు వలన ఆ పిల్లల కుటుంబాలు కానీ గిరిజన సమాజానికి కానీ వచ్చిన ప్రయోజనం ఏమి ఉండదు. ఈరోజు కేవలం ఆదివాసీ చిన్నారులను ఒక ఆట బొమ్మగా ఒక ప్రదర్శన వస్తువుగా వాడుకోవడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఒక విఐపిగా ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా గిరిజన చిన్నారులను ఒక ఆట వస్తువుగా వాడుకునే పద్ధతిలో ప్రభుత్వం చేస్తున్న చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక పక్క ప్రభుత్వ విద్యా సంస్థల్లో విలేకరులతో పాటు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఎవరిని కూడా అనుమతించవద్దు నిషేధిస్తున్నాయి. మరోపక్క వందలాది కిలోమీటర్ల నుంచి ఆదివాసీ చిన్నారులను తరలించడం ఇది ఏ రకమైన సంకేతానికి ప్రభుత్వం దారితీస్తుందో స్పష్టంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు గిరిజనులు కోరుకుంటున్న జీవో నంబర్ 3 లాంటి సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఆదివాసీ చిన్నారులను ఈ రకంగా వాడుకోవడం చాలా దారుణమైన విషయం. ప్రభుత్వం తక్షణమే దీని మీద స్పందించాలి. లేకపోతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్లకి అన్నిటి కూడా ఫిర్యాదు చేసి ప్రభుత్వం గిరిజన చిన్నారుల యొక్క ఆకాంక్షను వాటికి సంబంధించిన సమస్య అన్నింటినీ పరిష్కరించే విధంగా మేము చర్యలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మనందరికీ తెలుసు ఈ రోజు విద్యార్థుల సమస్యల మీద వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ రిజర్వేషన్ కోసం ఒక ధర్నా నిర్వహిస్తామంటేనే క్లాసులు పోతుందని చెప్తున్నారు. ఈ రోజు 8వ తరగతి 9, 10వ తరగతి ముఖ్యమైన తరగతికి సంబంధించిన విద్యార్థులను 3-4 రోజుల నుంచి ఈరోజు తరలించడం వల్ల రోజుకి దాదాపు 10 పీరియడ్లు మొత్తం విద్య కూడా కోల్పోతున్న పరిస్థితి ఇక్కడ మనం చూసాం. ఎంత గవర్నమెంట్ అంటే చాలా గిరిజన చిన్నారులు వాళ్ళు సంబంధించిన అనేక రకమైన వ్యక్తిగత సమస్య వచ్చిన వాటికి పరిష్కరణకు కూడా కనీసం ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగస్తులు టీచర్లు సొంత డబ్బులు పెట్టుకొని ఆ పిల్లల్ని ఆ రకంగా అక్కడ ఆలన పాలన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 150 మందికి సరిపడా వసతి గృహంలో తీసుకెళ్లి 300 మంది 400 మంది కుక్కేసి అక్కడ పందులు దొడ్డులాగా చేసి ఇబ్బందికి గురి చేస్తున్నారు. గతంలో మనం చూసాం 2025 యోగాంధ్ర కార్యక్రమంలో కులపాడుకు సంబంధించిన ఒక విద్యార్థికి ఆకలితో ఉన్న కాలం టైంలో యోగా ఎక్కువ చేయడం వల్ల యోగాసనం ఎక్కువ చేయించడం వల్ల స్కూల్లో వచ్చి చాలా కుర్రోడు చచ్చిపోయిన పరిస్థితి ఉంది విద్యార్థి. ఆ విద్యార్థి కనీసం ప్రభుత్వం నష్టపరిహారం కింద వచ్చిన పరిస్థితి లేదు. అటువంటి దౌర్భాగ్య స్థితి ఈ రోజు గిరిజన చిన్నారులతో ప్రభుత్వం ఆడుకుంటుంది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వం తక్షణమే వీటి మీద విచారణకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయకపోతే ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.